హలో ఫ్రెండ్స్. అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీటిలో వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ సైడ్ నుంచి ఒక జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఫ్రీగా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 3 మంత్స్ పాటు. ఆ తర్వాత మీకు జాబ్ గూడా ప్లేస్‌మెంట్ గూడా ఆ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్న టైమ్ పీరియడ్ ఏదైతే 3 మంత్స్ ఉందో, ఆ టైంలో మీకు ఫ్రీగా అకామిడేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే లొకేషన్ ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు అన్న దాని గురించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే దీంతో పాటు 2 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మెట్రోకెమ్ అనే ఫార్మా కంపెనీ ఉంది. దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అనే కంపెనీ ఉంది. గ్లాండ్ ఫార్మా ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి మనకి జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు వీటి గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. మెట్రోకెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 19థ్ అక్టోబర్ రోజు 15థ్ అక్టోబర్ నుంచి 19థ్ అక్టోబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం లొకేషన్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ కూడా విశాఖపట్నంలోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. విశాఖపట్నంలో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 15థ్ అన్నాం కదా! ఈ నోటిఫికేషన్ వచ్చేసి 15థ్ అక్టోబర్ రోజు రిలీజ్ చేశారు కాబట్టి మనకి 15థ్ నుంచి 19థ్ వరకు అని చెప్పి మెన్షన్ చేశారు. యాక్చువల్‌గా అయితే 14థ్ నుంచి 19థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకి. లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీ లిమిటెడ్, జేఎన్ ఫార్మాసిటీ పరవాడ విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఏపీ కంపెనీ ఫ్రెండ్స్, ఫార్ములేషన్ కాదు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. విశాఖపట్నంకి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే 8187898964 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ అయితే ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి మీరు ఎవరైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టాలెంట్ హైర్ -unit4@metroapi.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. మీరు ఏ డిపార్ట్మెంట్‌కైతే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ సబ్జెక్ట్‌లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ ఫర్ క్యూసీ, ప్రొఫైల్ ఫర్ క్యూఏ, ప్రొఫైల్ ఫర్ ప్రొడక్షన్, అలాగే ప్రొఫైల్ ఫర్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా వేర్ హౌస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఫార్మా ఇండస్ట్రీలో వాటికి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్‌లో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేశారంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఆ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అంటే ఇక్కడ చూడండి. ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఇంకా ఏదైనా సరే డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిగ్రీలో వచ్చేసి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటే మీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. బీఎస్సీ, ఎంఎస్సీ, ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఈ మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోరు ఫీమేల్ క్యాండిడేట్స్‌ని. ఓకే. ఇది మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్లాండ్ ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 23 రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూఏ ఇంకా ప్రొడక్షన్. ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటారు. అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి క్యూఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ క్యూఏ డిపార్ట్మెంట్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. క్యూఏ డిపార్ట్మెంట్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి వెన్యూ వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్, దుండిగల్, కుతుబుల్లాపూర్ మండల్, హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 23 అక్టోబర్ థర్స్‌డే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఎవరైతే 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారో అంతకుముందు పాస్ ఔట్ అయిన క్యాండిడేట్‌ని తీసుకోవడం అయితే జరగదు. ఓకే. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏందంటే మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా జాయిన్ అయితే అయ్యి ఉండకూడదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్ వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాట్ ఎన్రోల్డ్ అండర్ ఈఎస్ఐసి అండ్ ఈపీఎఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి ఇంతకుముందు, ఆ కంపెనీలో ఖచ్చితంగా ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. యూఏఎన్ నంబరు. ఆ నంబర్ జనరేట్ అయ్యింది అంటే మేము రిక్రూట్ చేసుకోము అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్యూర్‌గా ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఫోటోస్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్ లొకేషన్‌కి వెళ్ళిపోండి. 23 థర్స్‌డే రోజు ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి గ్లాండ్ ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి డాక్టర్ రెడ్డిస్‌కి సంబంధించిన ఏదైతే జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అని చెప్పి ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో ఈ ఈ ఫౌండేషన్ సైడ్ నుంచి ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్స్ క్రియేట్ చేయడం అనేది వీళ్ళ మోటో అనమాట. దీంట్లో వచ్చేసి ఈ ప్రోగ్రామ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఏముంది అంటే ఇక్కడ చూడండి ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏవైతే ఈవీస్ ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి సంబంధించిన సర్వీస్ ఎలా చేయాలి అన్న దాని గురించి మనకి కోర్స్ అనేది నేర్పిస్తారు. సర్వీసింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఎప్పుడైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి 3 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కోర్స్ డీటెయిల్స్‌లో. ఓకే. ఇంటర్న్‌షిప్ 2 మంత్స్ ఫ్రీ ప్రోగ్రామ్ ప్లస్ 1 మంత్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా! దీనికి సంబంధించి టోటల్‌గా 3 మంత్స్ వరకి మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఫ్రీగా జాబ్ కూడా ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది కాబట్టి మీరు ఈ 3 మంత్స్ పాటు కేర్‌ఫుల్‌గా ట్రైనింగ్ తీసుకొని బాగా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈవీ వెహికల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది. దాంట్లో మీరు ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్. వాళ్ళతో మీకు ఈ 3 మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్స్ అనమాట వాళ్ళందరూ కూడా. మీరు సక్సెస్‌ఫుల్‌గా 3 మంత్స్ కంప్లీట్ చేశారంటే కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏఎస్‌డీసీ అంటే ఆటోమేటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సైడ్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సాఫ్ట్ స్కిల్స్ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ట్రైనింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా మీకు టెక్నికల్‌గా అన్నీ కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారు. కాబట్టి మీరు 3 మంత్స్ పాటు కేర్‌ఫుల్‌గా ట్రైనింగ్ తీసుకున్నారంటే ఫుల్లీ మీకు ట్రైనప్ చేసి ఏదో ఒక కంపెనీలో జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇంకా డిప్లొమా. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఏ ట్రేడ్‌లో కంప్లీట్ చేసి ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూత్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ట్రైనింగ్‌లో అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే
ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. విశాఖపట్నం లొకేషన్‌లో ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి, విశాఖపట్నంకి కాకుండా ఎవరైతే అదర్ సిటీస్ నుంచి వస్తారో, విశాఖపట్నంకి దూరం నుంచి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9063480033 ఇంకో నంబర్ వచ్చేసి 9063819223 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే వీడియో కింద కామెంట్లు కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ నంబర్ ఏదైతే 9063819223 అని చెప్పి నంబర్ ఉందో దీంట్లో 9 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. 9063480033 నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. నేను ఆల్రెడీ మాట్లాడాను. ఈ నంబర్ వర్క్ అవుతుంది. ఈ ఫౌండేషన్ వాళ్ళది నంబర్. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ గ్రో సెంటర్, సెకండ్ ఫ్లోర్, రెవెన్యూ వార్డ్ నంబర్ 65 బిసైడ్ విశాల్ మెగా మార్ట్, కిమ్ హాస్పిటల్ రోడ్, శీలానగర్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అక్కడికెళ్ళేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 3 మంత్స్‌కి ఒకసారి మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ మంత్ ఎండ్ వరకి ఛాన్స్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ 3 మంత్స్ వరకి ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోరు కాబట్టి ఈ ఈ అక్టోబర్ మంత్‌లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ 2 కంపెనీస్ అలాగే డాక్టర్ రెడ్డిస్‌కి సంబంధించిన జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.